మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు. ఆశించి ఏదైనా పొందడం కన్నా అర్హత సాధించి పొందడం ఎంతో గొప్ప విషయం. మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే సరిపోదు. చదువుతో పాటు సంస్కారం నేర్చుకున్నవాడు సులువుగా రాణిస్తాడు. సంస్కారం నేర్పలేని చదువు, సంతోషాన్ని ఇవ్వలేని సంపద, జ్ఞానాన్ని ప్రసాదించలేని భక్తి ఎప్పుడూ నిరుపయోగమే. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తాడు, వంచాలనుకున్నప్పుడు వినయం నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు, కానీ ఆ మంచిని ఆచరించడమే ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ స్వంతం అవుతుంది. నమ్మిన మనిషి కంటే నమ్మకంగా ఉండేవి జంతువులు మాత్రమే. మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్న వారే. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. అందరికీ శత్రువులా కూడా బ్రతుకు, కానీ ఏ ఒక్కరికి బానిసలా మాత్రం బ్రతకకు. జాలి గుణము గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణము గలవారికి సుఖాలు ఎక్కువ. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త. మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు. ఎదుటివారికి నచ్చినట్టు నువ్వు ఉన్నన్ని రోజులు నువ్వు మంచివాడివే. ఒక్కసారి నీకు నచ్చినట్టు బ్రతికి చూడు, వెంటనే చెడ్డవాడివి అయిపోతావు. అందమైన లైఫ్ అనేది ఒక అద్భుత కల్పన మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. మీరు కోరుకున్న గమ్యం చేరే దారిలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, కానీ పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కష్టం వృధా పోదు, ఫలితం తప్పక లభిస్తుంది. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. మీరు మాట్లాడేటప్పుడు ఇదివరకు మీకు తెలిసిన విషయాన్ని మీరు మాట్లాడతారు, కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. మంచితనం, మర్యాద కోసం తల వంచాలి, కానీ భయంతో బ్రతుకు కోసం తల వంచకూడదు. ఎవరో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. నీవంటే విలువలేని వారి దగ్గరకు వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. ఒక మనిషికి స్వేచ్ఛని ఇవ్వు, సంతోషిస్తారు. చనువు ఇవ్వకు, సంతలో నిలబెట్టి నిలువున బేరం పెట్టేస్తారు. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. నీకు ఇష్టమైన వాళ్ళు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. మోసం చేసే వ్యక్తుల కన్నా మాంసం తినే మృగాలే మిన్న. మృగం ఒక్కసారే చంపుతుంది, కానీ మోసం చేసేవాడు ప్రతిరోజు వారికి అవసరం అయినప్పుడల్లా చంపుతూనే ఉంటాడు. ఒక మనిషి బాధ ఏంటో తన ఒంటరితనానికే అర్థం అవుతుంది. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. విమర్శిస్తున్నారు అని లేదా విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే
ఇప్పటికే చాలా అద్భుతాలను చూసి ఉండే వాళ్ళం కాదేమో. నీవు ఆకలితో ఉన్న ఒక్క జీవికైనా కడుపు నింపి చూడు. ఆ రోజు నీ మనసుకెంత తృప్తిగా ఉంటుందో తెలుస్తుంది. ఎవ్వరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడు. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడైనా నా సొంతం అనే భావన ఉండకూడదు. ఎదిరించేవాడే లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. మనం ఎవరికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాము. కాస్త టైం ఇస్తే కాలమే అన్ని గాయాలను మార్పుతుంది. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒక్క రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. విలువైంది ఎప్పుడు ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది. అది వస్తువైనా, విలువైన బంధం అయినా. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతమన్నది అబద్ధం. కలవడం, విడిపోవడం మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం. ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. కోపం తెరలాంటిది, తీసేస్తే పోతుంది. కానీ బాధ గాయం లాంటిది, మానిపోయిన మచ్చ అలాగే ఉంటుంది. కష్టం నీకు వస్తే నీది అంటారు, సంతోషం వస్తే మనది అంటారు, సాయం చేస్తే మంచోడు అంటారు, లేకపోతే చెడ్డోడు అంటారు, డబ్బు ఇస్తే మనోడు అంటారు, ఇవ్వలేదంటే పగోడు అంటారు. ఇదే ఇప్పటి ప్రపంచం. అతి చనువు నీ ఆత్మాభిమానానికి హానికరం. అందరికీ అందుబాటులో ఉండకు, అలసుగా మారుతావు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండాలి. నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎప్పటికీ వదులుకోకు. ఎందుకంటే ఏదో ఒకరోజు రాళ్లను పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయావని తెలుస్తుంది. తెలివైన వాళ్ళని బలంతో కొట్టాలి, బలమైన వాళ్ళని తెలివితో కొట్టాలి. ప్రతి ఒక్కరి జీవితంలో నిలిచిపోయేది ఏంటో తెలుసా? మనం పంచిన ప్రేమ, అందులో ఉన్న జ్ఞాపకాలు. ఎప్పుడైతే మనం భయపడడం మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలవుతుంది. మనకి ఉన్నదానితో సంతృప్తి చెందడం ఉత్తమమే, కానీ మనకు ఉన్న జ్ఞాపకాలు చాలు అనుకోవడం మాత్రం అజ్ఞానం అవుతుంది. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చాక ప్రేమించే సమయం ఉండదు. ప్రతి కదలిక శివుడిదే. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండడం ఉత్తమం. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బ్రతికి ఉన్న శిలగా మార్చేది మోసం, తెలివైన వాడిని కూడా పిచ్చివాడిలా చేసేది ద్రోహం. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు. నీ ఇంటి పేరుతో ఉన్నవారందరూ నీ బంధువులు కాలేరు. నువ్వు ఆపదలో ఉన్నావనో, బాధల్లోనో, కష్టాల్లోనో ఉన్నావని తెలిసి నీ తలుపు తట్టేవాడే నీ బంధువు. జీవితంలో ఎవరికి దగ్గర అవ్వకూడదు. మన హద్దుల్లో మనం ఉంటే మనం ఎవరి కోసమో బాధపడాల్సిన అవసరం రాదు. మనమేంటో మన వారికి తెలిస్తే చాలు. అంతేకాని ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చుంటే కాలం ఆగిపోదు. ఎందుకంటే నువ్వేంటో తెలిసిన వారు నీతోనే ఉంటారు. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.